రెండు తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ టీచర్లు ఆయాలు అందరికీ నమస్కారం. మన ఛానల్లో అంగన్వాడీ అప్డేట్స్ క్రమం తప్పకుండా వస్తాయి. ఖచ్చితంగా వీడియోస్ లైక్ చేయండి, కొత్త వారు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే కొన్ని న్యూస్ పేపర్లలో అంగన్వాడీలకు గుడ్ న్యూస్, భారీగా ఉద్యోగాలంటూ ఇక్కడ స్టేట్మెంట్లు అయితే చూస్తున్నాం. ఇది చూస్తే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే అంగన్వాడీలు గత 40-50 సంవత్సరాలుగా ఐసీడీఎస్ శాఖలో అరకొర వేతనాలతో వివిధ సమస్యల మధ్య చిన్నారులకు విద్యా బోధన అందించడం, గర్భిణీలు, బాలింతలకి ఆరోగ్య సంరక్షణ మొదలైనటువంటి విధులు నిర్వహించడం అనేది చూస్తూనే ఉన్నాం. అయినా కానీ మరి 65 కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అయితే 65 ఏళ్ల వయసు వచ్చినటువంటి అంగన్వాడీ టీచర్లని, ఆయాలని ఉద్యోగ విరమణ చేయిస్తామని చెప్పేసి సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. తద్వారా మరి రెండు రాష్ట్రాలు తెలంగాణ కానీ ఏపీ ఇంకా భారతదేశంలో వివిధ రాష్ట్రాలు కూడా మరి అంగన్వాడీ కార్యకర్తలను 65 ఏళ్ళు నిండిన వాళ్ళందరినీ కూడా ఉద్యోగ విరమణ చేయించాలని చెప్పేసి ఇక్కడ ఉత్తర్వులు అయితే జారీ చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి, జీతాలు పెరుగుతున్నాయి అనేటువంటి గుడ్ న్యూస్ వస్తుందన్న సందర్భంలోనే ఇలాంటి ఉద్యోగ విరమణ బ్యాడ్ న్యూస్ రావడం అనేది అంగన్వాడీ కార్యకర్తలకు ఒక మింగును పడని వ్యవహారంగా మారింది. మరి సరే, రిటైర్మెంటు అనేది ఉద్యోగికి తప్పదు. మరి ఆ రిటైర్మెంట్ సమయంలో ఇచ్చేటువంటి ప్యాకేజీ మాత్రం చాలా అన్యాయంగా ఉంది. ఏ ఉద్యోగైనా తాను చేసిన సర్వీస్కి తగిన ప్రతిఫలంతో రిటైర్మెంట్ తీసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. భవిష్యత్ జీవితం కూడా మరి ఆర్థికంగా కూడా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. కానీ అంగన్వాడీ కార్యకర్తలకు మాత్రం ఇలాంటి ఉద్యోగ విరమణ ప్యాకేజీ మాత్రం చాలా అన్యాయంగా కనిపిస్తుంది. ఇక్కడ విషయంలోకి వెళ్తే అంగన్వాడీ కేంద్రాల్లోని టీచర్లు, ఆయాల రిటైర్మెంట్ ప్రక్రియకు రాష్ట్రాల మహిళా అభివృద్ధి శాఖలైతే ఏర్పాటు చేస్తున్నాయి. రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వివరాలను ప్రాజెక్టుల వారీగా పుట్టిన తేదీ, వయస్సు తదితర వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో జిల్లా సంక్షేమ అధికారి నుంచి క్షేత్రస్థాయిలో మరి శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి ద్వారా అయితే సేకరిస్తున్నారు. మరి గతంలోనే అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విరమణ ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నించినా వారు రిటైర్మెంట్ సమయానికి ఇచ్చే ప్యాకేజీపై రాష్ట్ర వ్యాప్తంగా మరి టీచర్లు, ఆయాల నుంచి తీవ్ర అభ్యంతరాలు అయితే వచ్చాయి. దీంతో గత కొన్నేళ్లుగా రిటైర్మెంట్ ప్రక్రియ అయితే నిలిచిపోయింది. మరి ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 3 ఏళ్లు పెంచడంతో మరి అన్ని రకాల పదవీ విరమణలు కూడా ఆగిపోయినాయి. వాటితో పాటు అంగన్వాడీ టీచర్లు, ఆయాల రిటైర్మెంట్లు కూడా నిలిచిపోయాయి. మరి గత మార్చి నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు అయితే ప్రారంభం కావడంతో అంగన్వాడీ టీచర్లు, ఆయాల వయసు 65 ఏళ్ళు నిండితే వారికి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసమే అన్ని జిల్లాల నుంచి టీచర్లు, ఆయాలకు సంబంధించిన వివరాలు, వారి పుట్టిన తేదీ వివరాలన్నింటినీ తీసుకొని సిద్ధం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని దాదాపు సగం మొత్తం పూర్తయింది. మరి ఏది ఏమైనప్పటికీ ఈ రిటైర్మెంట్ ప్యాకేజీ పైనే టీచర్లు, ఆయాలకైతే అభ్యంతరాలు ఉన్నాయి. ఈ రిటైర్మెంట్ ప్యాకేజీ మీద ఇప్పటికైనా కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. ఆ ప్రభుత్వాలకు అంగన్వాడీ యూనియన్లు అయితే రిప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉందని అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే కోరుతున్నారు. మరి ఈ ప్యాకేజీ చాలా అన్యాయం చేసే విధంగా ఉంది. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు రిటైర్మెంట్కు ఎలాంటి ఆర్థిక సాయం అందించే అంశం లేకపోవడంతో వారికి ప్యాకేజీని అందించి వారి వయసు 65 ఏళ్ళు దాటితే రిటైర్మెంట్ చేయాలని భావిస్తోంది. మరి ఏప్రిల్ నెలతో 65 ఏళ్ళు దాటిన వారి వివరాలను సేకరించగా రిటైర్మెంట్ అయ్యే అంగన్వాడీ టీచర్కు 1,00,000, మినీ అంగన్వాడీ టీచర్, హెల్పర్కి 50,000 ప్యాకేజీ కింద అందిస్తామని చెప్పేసి, తర్వాత వారికి ఆసరా పెన్షన్ ఇచ్చేలా చూస్తామని చెప్పేసి ఈ ప్యాకేజీని ఉంది. కానీ అంగన్వాడీ యూనియన్లు మాత్రం అంగన్వాడీ టీచర్లకు 5 లక్షలు, మినీ అంగన్వాడీ టీచర్, హెల్పర్కి 3 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్గా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం కేవలం అంగన్వాడీ టీచర్కు 1,00,000, మినీ అంగన్వాడీ టీచర్, హెల్పర్కి 50,000 మాత్రమే ఇస్తామని చెప్పేసి ప్రకటించడం ఇది చాలా ఘోరంగా ఉందని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు అందరూ భావిస్తున్నారు. మరి గతంలోనే అంగన్వాడీ టీచర్కు 2 లక్షలు, హెల్పర్కు 1,00,000 ఇవ్వాలన్న డిమాండ్ కూడా పెట్టారు. అది కూడా కార్యరూపం అయితే దాల్చలేదు. ఏది ఏమైనా ఈ రిటైర్మెంట్ ప్యాకేజీ అతి తక్కువగా ప్రకటిస్తూ ఈ రిటైర్మెంటు ప్రకటించడం అనేది అంగన్వాడీ టీచర్లని, ఆయాలైతే చాలా బాధకు గురి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడి తమ జీవితాన్ని మొత్తం అంగన్వాడీ కేంద్రాలకి అంకితం చేశారు. వాళ్ళు వేరే పని చేసుకోకుండా ఈ ఐసీడీఎస్ వ్యవస్థలోనే సేవ చేశారు. వారి సేవలకైనా గుర్తింపుగానైనా కనీసం టీచర్లకు 5 లక్షలు, ఆయాలకు 3 లక్షల రిటైర్మెంట్ ప్యాకేజీ ఇచ్చి 65 ఏళ్ళు నిండిన వారందరినీ రిటైర్మెంట్ చేస్తే వారికి భవిష్యత్తులో ఆర్థిక పరిపుష్టి కలిగే అవకాశం ఉంటుంది. వారి భవిష్యత్ జీవితం చాలా సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. ఇక వీరందరూ రిటైర్మెంట్ ద్వారా ఇక అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలు కూడా దాదాపు తెలంగాణలో 10,000, ఏపీలో కూడా దాదాపు 10,000 వరకు ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. ఆయా పోస్టులు కానీ, అంగన్వాడీ టీచర్ల పోస్టులు కానీ. తద్వారా కొత్త వారికి అంగన్వాడీ పోస్టులు దక్కే అవకాశం ఉంది. సరే, ఏది ఏమైనా ప్రభుత్వాలు అంగన్వాడీ కార్యకర్తలు ఇన్ని రోజులు చేసినటువంటి సేవల గుర్తింపుగా మరి రిటైర్మెంట్ ప్యాకేజీపై మరొకసారి పునఃసమీక్షించాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. అంగన్వాడీ యూనియన్లు కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి అందరూ భావిస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వారు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.